దేశంలోనే అత్యంత సంపన్నులైన ఐఏఎస్ అధికారి ఎవరో తెలుసా? ఆయనే అమిత్ ఖటారియా. 2004 ఛత్తీస్గఢ్ క్యాడర్కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి ఆస్తుల విలువ ప్రస్తుతం 8.90 కోట్లుగా ఉంది. అయితే మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఐఏఎస్ అధికారి వద్ద ఇంత సంపాదన ఉండటంతో కొందరు అక్రమ సంపాదన అనుకుంటుంటారు. కానీ అమిత్ ఖటారియా తీరు మాత్రం పూర్తిగా భిన్నం. ఐఏఎస్ అధికారిగా ఆయన నెలకు తీసుకునే జీతం ఎంతో తెలుసా? అక్షరాల ₹1 మాత్రమే. అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా ఐఏఎస్ అధికారులకు 50,000 నుంచి 60,000 మధ్య ప్రారంభ జీతం ఉంటుంది. సీనియర్ అధికారులకు మాత్రం నెలకు 2 లక్షల నుండి 2,50,000 వరకు ఉంటుంది. అయితే అమిత్ ఖటారియా ఐఏఎస్లు చేరిన తొలి రోజు నుంచే కేవలం ₹1 జీతం మాత్రమే తీసుకుంటున్నారు. డబ్బు కోసం కాకుండా దేశ సేవ కోసమే ఐఏఎస్లు చేరడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. అంతేకాదు, వేతనాన్ని విడిచిపెట్టడం తన మిషన్లో మొదటి అడుగు అని ఆయన ఒక సందర్భంలో ప్రస్తావించారు. అయితే ఐఏఎస్ అమిత్ ఖటారియాకి ఇంత సంపాదన ఎక్కడిది అంటే, అమిత్ ఖటారియా కుటుంబానికి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. కానీ ఆయన ప్రజాసేవను మాత్రమే ఎంచుకొని తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేయాలనుకున్నారు. అదే చేశారు కూడా. అమిత్ ఖటారియా కేంద్రంలో కీలక పదవుల్లో 7 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత ఇటీవలే తన రాష్ట్రానికి తిరిగి వచ్చారు. జూలై 2023 నాటికి ఆయన ఆస్తుల విలువ 8.90 కోట్లు. కానీ ఆయన ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులే ఆయనకు అధిక గుర్తింపును తెచ్చాయి. ప్రజల కోసం ఆయన చేసిన ముఖ్యమైన పనులు: కేంద్ర గ్రామీణ అభివృద్ధి విభాగంలో జాయింట్ సెక్రటరీగా పనిచేసి పేద ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధానాలకు సహకరించారు. ఛత్తీస్గఢ్లో కలెక్టర్గా పనిచేసినప్పుడు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి కొత్త పద్ధతులను ప్రవేశపెట్టారు. అమిత్ ఖటారియా టినా దాబీ మరియు అమిత్ లోధా వంటి ప్రముఖ అధికారులతో కలిసి ఎన్నో సందర్భాల్లో వార్తల్లో నిలిచారు. వీరి జీవిత ప్రయాణం ప్రజాసేవకు అంకితమైన ఒక ఆదర్శంగా నిలుస్తుంది. అమిత్ ఖటారియా గారు అందరిలా డబ్బు కోసం కాకుండా దేశ సేవ కోసం ఐపీఎస్లో చేరి ప్రజల కోసం చేసిన కృషి నిజంగా ప్రశంసనీయం. మీరే ఆయన ప్లేస్లో ఉంటే, ఆయన లాంటి అంకిత భావాన్ని కలిగి ఉంటే మీరు కూడా మన దేశానికి సేవ చేయడంలో ఎలాంటి మార్పుని తీసుకొస్తారో కామెంట్ చేయండి. మరి ఐఏఎస్ అమిత్ ఖటారియాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.